హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ దీపు జఫాది. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ భీమవరం. నేనైతే ప్రెసెంట్ భీమవరం జంక్షన్ దగ్గర ఉన్నాను. ఎందుకో ఏంటో మీ అందరికీ ఆల్రెడీ తమిళ చూడగానే అర్థమైపోయి ఉంటది. పెద్ద పెద్ద సిటీస్ కి మాత్రమే పరిమితమైన ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ ఇంక నుండి మన పశ్చిమ గోదావరి జిల్లా వాళ్ళకి కూడా అందుబాటులోకి రాబోతుంది. ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ యాక్చువల్ గా విజయవాడ నుంచి చెన్నై వరకు వెళ్ళేది. దీన్ని నర్సాపురం వరకు ఎక్స్టెండ్ చేశారు. దీని ఇనాగ్రల్ రన్ ఇవాళ జరగబోతుంది. దానికోసమే నేను నర్సాపురం అయితే వెళ్తున్నాను. ప్రెసెంట్ అయితే నేను భీమవరం జంక్షన్ రైల్వే స్టేషన్ లో ఉన్నాను. ఇక్కడ నుంచి నర్సాపురం అయితే వెళ్ళాలి. జస్ట్ టికెట్ ప్రైస్ వచ్చేసి 10 రూపీస్ మాత్రమే ఛార్జ్ చేస్తారు భీమవరం జంక్షన్ టు నర్సాపురం. నేనైతే ఫస్ట్ నర్సాపురం, భీమవరం నుంచి నర్సాపురం బై ట్రైన్ వెళ్తాం. యాక్చువల్లీ ఈ ట్రైన్ వచ్చేసి 12:45 రావాల్సిన ట్రైన్. అక్కడ సింహాద్రి లేట్ అవడం వల్ల ఈ ట్రైన్ కూడా బాగా లేట్ గా వచ్చింది. ఈ ట్రైన్ వచ్చేసి నిడదోల్ టు నర్సాపురం మెమో ప్యాసింజర్. ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి 67280. నర్సాపురం బై ట్రైన్ వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం ఏమో. చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది నేనైతే. భీమవరం నుంచి అయితే నేను మా తమ్ముడు నరసింహ బయలుదేరాం వినాగ్రహానికి. వీరవాసంలో ఏమో మన కో యూట్యూబర్ అయిన వాసు బ్రో యాడ్ అయ్యారు. మేము ముగ్గురం కలిసి నర్సాపూర్ టు ఎన్ఐఎల్ వందే భారత్ రన్ ఇనాగ్రహానికి అయితే వెళ్తున్నాం. యాక్చువల్లీ ఇనాగ్రహల్ రన్ కి మన బీజేపీ వర్మ గారి ఆఫీస్ నుంచి మాకు ఇన్విటేషన్ అయితే వచ్చింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఫైనల్లీ ఒక 1 అవర్ తర్వాత నర్సాపురం అయితే రీచ్ అయిపోయాం. నర్సాపురం స్టేషన్ అయితే మంచి కోలాహలంగా ఉంది. వందే భారత్ ఎక్స్ప్రెస్ ఇనాగ్రల్ రన్ అయితే జరుగుతుంది కదా. ప్లాట్ఫామ్ నెంబర్ 1 అయితే మొత్తం జనంతో నిండిపోయింది. ఈ వందే భారత్ ని వెల్కమ్ చేయడానికి చాలా కాలేజ్ నుంచి స్టూడెంట్స్ వచ్చారు. వాళ్ళైతే మామూలు కూడా చేయట్లేదు అసలు. విజయవాడ నుంచి వచ్చిన ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ ని మన నర్సాపురంలో నీట్ గా వాష్ చేసి పువ్వులతో చాలా బ్యూటిఫుల్ గా డెకరేట్ చేశారు. మన యూట్యూబ్ ఛానల్ లో ఫస్ట్ ఇనాగ్రల్ రన్ అయితే ఇదే. నర్సాపురం నుంచి చెన్నై వెళ్లే వందే భారత్ ఎక్స్ప్రెస్. అంటే ఇప్పుడు దాకా కూడా నేను వందే భారత్ ఎక్స్ప్రెస్ అయితే ఎక్కలేదు. ఇదే ఫస్ట్ టైం. ఫైనల్లీ మనం అయితే నర్సాపురం రీచ్ అయిపోయాం. మన వందే భారత్ ఎక్స్ప్రెస్ అయితే పట్టాల మీద రెడీగా ఉంది. రెడీ టు స్టార్ట్ అనమాట. ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ మన పశ్చిమ గోదావరి జిల్లాలకు అందించిన బీజేపీ వర్మ గారికి అయితే మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఈ స్పీచ్ అయిపోగానే మన వర్మ గారు వచ్చి ఫ్లాగ్ హోస్టింగ్ చేస్తారు. ఫ్లాగ్ హోస్టింగ్ చేసిన తర్వాత వందే భారత్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి ఈ ఇనాగ్రల్ రన్ లో నర్సాపురం నుంచి భీమవరం దాకా మనకైతే ఫ్రీ పాస్ ప్రొవైడ్ చేశారు. ఈ వందే భారత్ ట్రైన్ కోచ్ పొజిషన్స్ లో అయితే పెట్టేశారు. ఫైనల్లీ వందే భారత్ లోపలికి అయితే ఎక్కేసాం. దీని లోపలికి వెళ్ళగానే ఫ్లైట్ లోకి వెళ్ళినంత ఫీలింగ్ వచ్చింది నాకైతే. ఆటోమేటిక్ డోర్స్, సెంట్రల్ ఏసీ, అసలు మామూలుగా వెళ్ళలేదు లోపల హడావుడే. ఈ వందే భారత్ లో 2 టైప్స్ ఉంటాయి. మనకైతే చైర్ కార్ ప్రొవైడ్ చేస్తారు కానీ ఇందులో ఎగ్జిక్యూటివ్ విస్తడం కోచెస్ ఉంటాయి. అవైతే 360 డిగ్రీస్ మాన్యువల్ గా మనం అయితే రొటేట్ చేసుకోవచ్చు. వందే భారత్ ట్రైన్ బయట నుండి కాకుండా లోపల అయితే ఇంకా క్లాస్ గా ఉంది. మన ట్రైన్ నర్సాపురం నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది. ట్రైన్ స్టార్ట్ అవ్వగానే చాలా మంది లోపల స్లోగన్స్ చెప్పారు. ట్రైన్ బయట ఉన్న నర్సాపురం ప్రజలు అయితే సీయూ అగైన్ అని చెప్పి విష్ చేసి పంపిస్తున్నారు. ట్రైన్ రన్నింగ్ లో ఉన్నప్పుడు కనీసం కొంచెం కూడా శబ్దం అయితే లోపలికి రావట్లేదు. ట్రైన్ స్టార్ట్ అయ్యి జస్ట్ 15 మినిట్స్ అవుతుంది. ఈ లోపు దీని క్రూజింగ్ స్పీడ్ చూడండి, 111 km/h క్రూజింగ్ స్పీడ్ తో అయితే వెళ్తుంది. ఈ స్పీడ్ లో వెళ్తే భీమవరం హాఫ్ అన్ అవర్ లో వెళ్ళిపోవచ్చు. అదే భీమవరం నుంచి విజయవాడ అయితే 1.5 hours లో వెళ్ళిపోవచ్చు నాకు తెలిసి. ఇందులో సిట్టింగ్ కంఫర్ట్ అండ్ లెగ్ స్పేస్ కూడా బాగానే ఉంది. నేను చెప్పాను కదా ఆల్రెడీ, ఇది సేమ్ ఫ్లైట్ లాగే డిజైన్ చేశారు. వాటర్ బాటిల్ హోల్డర్ అండ్ లంచ్ చేయడానికి ఏమో ఎదర్ డస్క్ అండ్ దీన్ని సాకెట్, పవర్ సాకెట్స్ ఏమో సీట్ కింద ప్రొవైడ్ చేశారు. అండ్ సెపరేట్ గా ఏసీ వింగ్ అండ్ ప్లైన్ ల్యాంప్స్ కూడా ప్రొవైడ్ చేశారు. వందే భారత్ లో ట్రావెల్ చేసే వాళ్ళకి ఫుడ్ కోసం లోపల మైక్రో ఓవెన్స్ కూడా ఇన్స్టాల్ చేశారు. మనం టికెట్ బుక్ చేసుకున్నప్పుడు అక్కడ ఆప్షన్ ఉంటుంది అనమాట, విత్ ఫుడ్ వితౌట్ ఫుడ్ అనేది. మన ఆప్షన్ బట్టి చూస్ చేసుకోవచ్చు. ఈ లోపు మనకైతే ఇనాగ్రల్ స్నాక్స్ బాక్స్ ఒకటి ఇచ్చారు. దాంతో పాటు ఒక చిన్న ఫైల్ కూడా ఇచ్చారు. ఈ ఫైల్ లో వందే భారత్ సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఒక పాంప్లెట్ కూడా ఉంది. హాఫ్ అన్ అవర్ లో మనం భీమవరం అయితే రీచ్ అయిపోయాం. యాక్చువల్గా భీమవరం జంక్షన్ లో అయితే స్టాప్ లేదు. నర్సాపురం అండ్ భీమవరం టౌన్, మళ్ళీ గుడివాడ, విజయవాడ. భీమవరం జంక్షన్ లో స్లో చేశారు కానీ డోర్స్ అయితే ఓపెన్ చేయలేదు. మళ్ళీ డైరెక్ట్ భీమవరం టౌన్ కి అయితే స్టార్ట్ అయిపోయింది. మన భీమవరం ప్రజలు కూడా ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ కి గ్రాండ్ వెల్కమ్ అయితే ఇచ్చారు. ఈ ట్రైన్ లో నెక్స్ట్ టైం పూర్తిగా ట్రావెల్ చేసి ఈ ట్రైన్ కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మీకు అందిస్తాను. మనకైతే భీమవరం వరకు పాస్ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ నుంచి అయితే నేను టికెట్ తీసుకోవాలి కానీ టికెట్ తీసుకోలేదు. నాకు చిన్న వర్క్ ఉండడం వల్ల నేను ఇక్కడ దిగిపోతున్నాను. ఇటు చూడండి ఎలా ఉంది టోటల్ ఎక్స్పీరియన్స్. బాగుంది, చాలా బాగుంది. మన భీమవరం పీపుల్ అయితే వందే భారత్ ని చాలా గ్రాండ్ గా వెల్కమ్ చేశారు. ఫైనల్లీ మన భీమవరం కూడా వందే భారత్ వచ్చేసింది. ఈ వీడియో అయితే ఇక్కడితే అందేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం గైస్. బాయ్.